అధ్యాయము 38, 39 వచనాలు. ఇక్కడ రాయబడుచుంది, దేవుని యొక్క ప్రేమలో నుండి మనలను ఎడబాపు వాడెవడు కూడా లేడు అని గతించిన దినమున మనం నేర్చుకున్నాం. ఇక్కడ రాయబడుచు 35వ వచనంలో శ్రమైనను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను ఏమైనప్పటికీ దేవుని యొక్క ప్రేమలో నుండి మనలను ఎడబాపు వాడు ఎవడు కూడా లేడు. కనుక దేవుని యొక్క ప్రేమను మనము లోకువ చేయకూడదు అని నేర్చుకున్నాం. ఎందుకు దేవుని యొక్క ప్రేమను లోకువ చేయకూడదు అంటే, మొదటిగా నేర్చుకున్నాం, ఆయన నీ పక్షమున ఉన్నాడు. నీ దేవుడైన యెహోవా నీ పక్షమున ఉన్నాడు. 31వ వచనంలో దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? కాబట్టి ఆయన మన పక్షమున ఉన్నాడు అని నేర్చుకున్నాం. రెండోది అక్కడ నేర్చుకున్నాం, ఆయన నీ కొరకు తన సొంత కుమారుని లోకంలోనికి పంపించాడు. ఆ నీ కొరకు తన ఇష్టంగా ప్రేమించుకున్న తన బిడనే నీ కోసము ఈ లోకానికి పంపించాడు. కనుక దేవుని యొక్క ప్రేమను మనం లోకువ చేయకూడదు అని నేర్చుకున్నాం. ఇక్కడ ఇంకో మాట రాయబడుచుంది, నీ కొరకు తన కుమారుడు బలైపోతున్న తన ప్రాణాన్ని తానే త్యాగం చేస్తున్నా కానీ దేవుడు అంగీకరించిన వాడిగానే కనబడుతున్నాడు తప్ప దాన్ని ఆపిన వాడిగా ఎక్కడ కూడా కనబడలేదు. ఎందుకంటే నువ్వు దేవునికి ఇష్టమైన దానివి. దేవునికి ఇవ్వడమే తెలుసు తప్ప తీసుకోవడం అనేది తెలియదు. ఆయన తన ప్రేమను ఇవ్వడం మాత్రమే తెలుసు. కనుక తన సొంత కుమారుని వెనుదీయక ఆయన నీ కోసము పంపించిన వాడిగా ఉన్నాడని నేర్చుకున్నాం. అందుకే ఇక్కడ రాయబడుచుంది, శ్రమ అయినను, హింస అయినను, బాధ అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను ఏదైనప్పటికీ దేవుని యొక్క ప్రేమలో నుండి మనల్ని వేడి చేసేవాడు ఎవడు కూడా లేడు. అదే పౌలు 8వ అధ్యాయంలో మరొకసారి మనకి జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని యొక్క ప్రేమ ఎటువంటిదో. దేవుడు తన యొక్క బిడ్డలను ఏ విధంగా ప్రేమించిన వాడిగా కనబడుతున్నాడో, ఎందుకు ఆ ప్రేమలో నుంచి ఎవరు కూడా వేరు చేయలేరు. కనుక ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, ఆయన యొక్క ప్రేమను మనం లోకు అనేది చేయకూడదు. ఇక్కడ అంటున్నాడు, ఆయన మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినా, రాబోవునవైనా, ఎత్తైనా, లోతైనా, సృష్టింపబడినవి, రాబోవునవి ఏమైనప్పటికీ దేవుని యొక్క ప్రేమలో నుండి మనలను వేరు చేసేవారు ఎవరు కూడా లేరు. ఇక్కడ దేవుని యొక్క ప్రేమ చాలా ప్రాముఖ్యమైనదిగా, దేవుని యొక్క ప్రేమ శాశ్వతం ఉండేదిగా వాక్య భాగం అనేది రాయబడుతుంది. ఇక్కడ రాత్రికాల సమయంలో ఆయన యొక్క ప్రేమ యొక్క మహోన్నతమైన ఆయన ప్రేమను, ఆయన మహత్యము గల ఆయన ప్రేమ మనం ధ్యానం చేసుకుంటున్నాం. కనుక వాక్య భాగం రాయబడుచుంది. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. ఎఫెసీ 5:2, క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకో. ఇక్కడ రాయబడుచుంది, నీవు దేవుని యొక్క సన్నిధిలో పరిమళ వాసనగా ఉండుటకు తను తాను అర్పణగా బలిగా అర్పించుకున్నాడు ఆయన. అది దేవుని యొక్క ప్రేమ. అందుకే ఈ రాత్రికాల సమయంలో రాయబడి దేవుని యొక్క ప్రేమలో నుండి మనలను ఎడబాపు వాడెవడు కూడా లేడు. మనం చదువుకున్నాం కదా వచనంలో, అట్టిది మరి ఏదైనాను మన ప్రభు అయిన యేసుక్రీస్తు అందులో దేవుని యొక్క ప్రేమలో నుండి మనలను ఎడబాపు వాడు ఎవడు కూడా లేడని నేను మీకు రూఢిగా ఖచ్చితంగా తెలియజేస్తున్నా. ఎందుకు దేవుని యొక్క ప్రేమను మనం లోకువ చేయకుండా ఆయన ప్రేమ మీద మనం ఆధారపడవలసిన వారిగా ఉన్నామో ఇక్కడ నేర్చుకుందాం. 33వ వచనం చదువుకుందాం. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. ఎందుకు దేవుని యొక్క ప్రేమను మనం లోకువ చేయకూడదంటే రాయబడుచుంది,
ఆయన నిన్ను నీతిమంతుడిగా చేశాడు. నీ పక్షం ఉండడం మాత్రమే కాదు, నీకోసం తన సొంత కుమారుని పంపించడం మాత్రమే కాదు, ఆ పంపించిన కుమారుడు చనిపోవడానికి సిద్ధపడినప్పటికి కూడా ఆయన వెనుదీయక, ఇటువంటి యొక్క ఆలోచన లేక దాన్ని అంగీకరించిన వాడిగా ఉండడం మాత్రమే కాదు, కానీ ఇక్కడ రాయబడుచుంది నిన్ను నీతిమంతుడిగా చేస్తాడు. అందుకే దేవుని యొక్క ప్రేమను మనము చులకన అనేది చేయకూడదు. దేవుని యొక్క ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది కనపడుతుంది. ఎందుకంటే నీవు నీ యొక్క జీవితంలో పరిమళ వాసనగా ఉండుటకు ఆయనే తన యొక్క ప్రాణాన్ని అర్పణగాను బలిగాను అర్పించాడు. ఒక బలి పశువు వలె తన ప్రాణాన్ని ఆయన త్యాగం చేసిన వాడిగా కనబడుతున్నాడు. అంటే మొదలుగా రాయబడుచు నేను నీతిమంతుడిగా చేశాడు. ఎందుకంటే అనీతిమంతుడిగా ఉన్న నీవు దేవుని దగ్గరికి చేరలేవు. నువ్వు దేవుని దగ్గరికి చేరలేని ఆయన నీతిమంతుడు కనుక ఆయన యోహాను సువార్తలో రాయబడుచుని నేను వెలుగును కనుక వెలుగులోకి మీరు రావాలి అంటే చీకట్లో మీరు ఉండకుండా వెలుగులోనికి రావాలి. ఇక్కడ ఆయన నీతిమంతుడు కనుక మనము అనీతిమంతులము కనుక మనము నీతిమంతుడిగా చేయబడిన తప్ప మనం దేవుని దగ్గరికి చేరలేం. అందుకే ఆయన నిన్ను నీతిమంతుడిగా చేశాడు. చూడండి 1 పేతురు 3:18 1 పేతురు 3:18 ఏలయనగా మనలను దేవుని వద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములలో చంపట. ఏంటంటే నిన్ను దేవుని దగ్గరికి చేర్చడానికి, అనీతిమంతుడిగా ఉన్న నిన్ను దేవుని దగ్గరికి చేర్చడానికి నీతిమంతుడైన క్రీస్తు నీ కొరకు చనిపోయాడు. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, నువ్వు దేవుని దగ్గర రావాలని దేవుని యొక్క కాన్సెప్ట్ కనుక 3:16 రాయబడుతుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కనుక, ఎందుకంటే ఆ లోకములో ఉన్న దేవుడు నిన్ను ప్రేమించాడు కనుక నిన్ను దేవుని దగ్గర చేర్చడమే ఆయన యొక్క ముఖ్యమైన కాన్సెప్ట్. కనుక ఇక్కడ రాయబడుచుంది దేవుని వద్దకు చేర్చుటకు అనీతిమంతుడైన నిన్ను నీతిమంతుడైన క్రీస్తు తన శరీరమందు నీ కోసము చంపబడ్డాడు, నీ కోసం ప్రాణత్యాగం చేయబడ్డాడు. వాక్య భాగం రాయబడుచుంది నిన్ను నీతిమంతులుగా చేయడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ఒకసారి చూడండి మత్తయి సువార్త 5:45 మత్తయి సువార్త 5:45 ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను, ఇక్కడ రాయబడుచుంది ఆయనకు అందరూ కావాలి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు కాబట్టి అనీతిమంతులు కావాలి, నీతిమంతులు కావాలి. ఆయన అందరి మీద సూర్యుడిని వెలుగుగా ఉంచిన వాడు కనుక కనబడుతుంది కనుక ఆయనకి అందరికి కూడా కావలసిన వారు ఎవరు కూడా అనీతిమంతులుగా చనిపోవడం ఆయనకి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. కనుక నిన్ను నీతిమంతునిగా చేయడానికి ఆయన తన కుమారుని లోకంలోనికి పంపించాడు. రాయబడుచుంది తన సొంత కుమారుని వెనుదీయక ఆయన చనిపోవడానికి కూడా సిద్ధపడేవాడుగా కనబడుతున్నాడు. ఒకసారి ఇంకో మాట చూద్దాం. చూడండి యోబు గ్రంథము 25:4 యోబు గ్రంథము 25:4 యోబు గ్రంథం 25:4 నరులు దేవుని దృష్టికి నీతిమంతులు ఎట్లు కాగలరు? స్త్రీకి పుట్టినవాడు స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాదు. ఇక్కడ రాయబడి నరుడు దేవుని దృష్టికి ఏ విధంగా నీతివంతుడు కాగలడు? స్త్రీ గర్భంలో పుట్టినవాడు దేవునికి ఇష్టమైన వాడుగా నీతిమంతుడుగా ఎలాగ ఉండగలడు అనే ప్రశ్న. అంటే స్త్రీ గర్భాన్ని పుట్టిన వారు మనం, ఎందుకంటే 51 క్రితం రాయబడుచుంది పాపంలో ఉన్న తల్లి నన్ను గర్భమున ధరించింది, పాపంలో నేను పుట్టిన వాడను, పాపంలో నేను పెరిగాను.
కాబట్టి మనము జన్మతః పాపులము కనుక మనము అనీతిమంతులము అని రాయబడుచుంది. కనుక ఇక్కడ రాయబడుచుంది, నరుడు ఏ విధముగా నీతిమంతుడుగా తీర్చబడగలడు? స్త్రీ గర్భమున పుట్టినవాడు ఏ విధంగా దేవునికి ఇష్టమైన వాడిగా నీతిమంతుడిగా ఉండలేడు. కనుకనే అనీతిమంతుడైన నీ కోసము నీతిమంతుడైన ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. కనుక దేవుని యొక్క ప్రేమ మహోన్నతమైనది. ఆయన ప్రేమను మనం లోకం అనేది చేయకూడదు. కానీ ఇక్కడ రాయబడుచుంది, ఆయన నీతిమంతుల పక్షమున వ్యాజ్యమాడేవాడుగా కనబడుతున్నాడు. ఆపదలు అనేక నీతిమంతుల ఆపదలు అనేకమైనవి, కానీ యెహోవాయే అతన్ని విడిపించేవాడుగా కనబడుతున్నాడు. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, ఎందుకు ఇక్కడ రాయబడుచుంది, మరణమైన జీవమైన ఉన్నవి అయినా రాబోవునవైనా ప్రధానులైన అధికారులైన ఎత్తైన లోతైన సృష్టింపబడిన మరి ఏదైనప్పటికీ దేవుని యొక్క ప్రేమలో నుండి మనలను వేరు చేసేవాడు ఎవడు కూడా లేడు. ఎందుకంటే ఆ ప్రేమ నన్ను నీతిమంతునిగా చేసింది. రెండోది చూద్దాం, 34 వచనం చదవండి. 8వ అధ్యాయం 34 వచనం. శిక్ష విధించే వాడెవడు? చనిపోయిన క్రీస్తేసే, అంతేకాదు మృతులలో నుండి లేపబడిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనం చేయువాడు ఆయనే. ఎందుకు ఇక్కడ రెండవ కారణం అనేది రాయబడుచుంది, మృతులలో నుండి లేచిన వాడు. ఇక్కడ రాయబడుచున్న మాట, నీ కొరకు విజ్ఞాపన చేసేవాడు ఆయనే. అంటే ఏంటి విజ్ఞాపన? అంటే ఏంటి? నీ కోసం రికమెండేషన్ చేసేది ఆయనే. అంటే నీ కోసం ఆయన ఒక న్యాయాధిపతిని పెట్టాడు, నీ కోసం ఒక లాయర్ని పెట్టాడేమో. నీ కోసం ఒక లాయర్ని. ఎందుకు మనం లాయర్ని పెట్టుకుంటాం? మన తరపున మాట్లాడడానికి, మన తరపున వాదించడానికి. ఈ లోకంలో ఉన్నవారు ఏమి కూడా మన వ్యతిరేకంగా మాట్లాడినప్పటికీ, సాతాను మన మీద వ్యతిరేకమైన క్రియలు చేసినప్పటికీ, లోకులు కాకుల వల్ల ఎన్ని మాటలు మాట్లాడాడు, వాళ్ళు జవాబు ఇచ్చేవానిగా ఆయన నీకోసం ఒక లాయర్ని పెట్టాడు. ఆయనే న్యాయాధిపతి. ఆయన నీకోసం విజ్ఞాపన చేసేవాడు. ఎందుకంటే ఇక్కడ వాక్యభాగం రాయబడుచుంది, ఆయన మృతులలో నుండి లేచినవాడు, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడు, నీ కొరకు విజ్ఞాపన చేస్తాడు, నీ తరపున మాట్లాడడానికి. ఎందుకంటే మనం అనుకోవచ్చు, నా తరపున ఎవరు కూడా మాట్లాడేవారు లేరు. కానీ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, తన ప్రజల పక్షమున ఉండి ఆయన వ్యాజ్యమాడేవాడుగా కనబడుతున్నాడు. ఆయన న్యాయాధిపతిని నీ కోసము నియమించాడు. అందుకే ఇక్కడ రాయబడుచుంది, అట్టిది కనుక దేవుని యొక్క ప్రేమలో నుండి మనలను ఎడబాపు వాడేవాడు కూడా లేడు. అంటున్నాడు, మృతుల నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపన చేయువాడు ఆయనే. ప్రియమైన వాళ్ళరా, నీ తరపున ఉండి ప్రతిదానికి సమాధానం చెప్పేవాడిగా కనబడుతున్నాడు. చూడండి, మన జీవితంలో ఒకసారి ఆలోచన చేసినట్లయితే, మన మీద పెట్టిన కేసు కనుక కోర్టుకు వెళ్ళినట్లయితే మన తరపున ఎవరో లాయర్ లేడు అనుకోండి, మన తరపున ఎవరు లాయర్ లేరు అనుకోండి, అక్కడున్న గవర్నమెంట్ వారే మనకు ఒక లాయర్ని ఇస్తారు. ఎందుకంటే మన తరపున మాట్లాడడానికి, మనం ఏం మాట్లాడతలేదు, మన తరపున వాదించడానికి గవర్నమెంట్ వారు ఒక లాయర్ని కంపల్సరీగా పెడతారు. వాడు మన తరపున మంచిని చెడుని మన వైపు నుండి మన కేసు మనకు అనుగుణంగా వచ్చేలాగా మనతో మాట్లాడేవానిగా కనబడుతున్నాం. చూడండి, మనం కూడా న్యాయవాది మనకెందుకు అవసరం అనుకున్నట్లయితే, న్యాయవాది నాకు అవసరం లేదండి అనుకోవచ్చు మనం. ఎందుకంటే 52 ఆదివారాల్లో ఎన్ని ఆదివారాలు మనం మానేసాము. అప్పటికే 8 రోజులు అయిపోయింది ఏమో శ్రమకాలం మొదలుపెట్టి, ఎన్ని రోజులు వచ్చాం మనం. కాబట్టి ఆయన అడుగుతాడు, అమ్మ నువ్వు ఎన్ని రోజులు వచ్చావు? 4 రోజులు వచ్చావు. మరి మిగతా 4 రోజులు ఏమైపోయింది? అయ్యారండి నాకు కొంచెం అర్జెంటుగా పని ఉండి వెళ్ళానండి. అప్పుడు ఏమా తప్పదు నీకు శిక్ష అన్నాడు అనుకోండి, అప్పుడు మన తరపున లాయర్ని పెట్టుకుంటాం, మన తరపున ఒక లాయర్ని పెట్టుకుంటాం. అయ్యారండి నిజంగా వాళ్ళ పనికి వెళ్ళారండి, చాలా మంచోళ్ళు అండి, వారం వారం మానకుండా వాళ్ళు వచ్చేవాళ్ళనండి. ఈ వారం ఒక్క వారమే రాలేకపోయారు, దయచేసి వారిని క్షమించడానికి మన తరపున
రికమెండేషన్ చేయడానికి ఒక వ్యక్తి అనేది అది కావాలి. ఆయన ప్రభువైన క్రీస్తు మృతుల నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున కూర్చోండి నీ కొరకు విజ్ఞాపన చేసేవాడు ఆయన. చూడండి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. 5వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతలో నుండి మనము ఇక్కడ రాయబడుచుంది, ఆయన ద్వారా అని రాయబడుతుంది. నిజంగా ఒక లాయర్ కనుక మన తరపున లేకపోయినట్లయితే మనము ఉగ్రత పాలవలసిన వారుగానే ఉన్నాం. ఇక్కడ రాయబడుచున్న మాట, ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆ న్యాయాధిపతి యొక్క రక్తం వలన మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము కనుక ఆయన నీ కొరకు తండ్రితో విజ్ఞాపన చేయడం ద్వారా, నీ తరపున మాట్లాడటం ద్వారా అప్పుడు ఇక్కడ రాయబడుచుంది మరింత నిశ్చయముగా ఆ ఉగ్రతలో నుండి మనము రక్షింపబడిన వారుగా ఉన్నాం. ఎందుకంటే కింద మాట రాయబడుచుంది, యాలయనగా శత్రువులమై ఉండగా తన కుమారుని మరణము ద్వారా మనం దేవునితో సమాధానపరిచాడు. కాబట్టి ఇద్దరు వ్యక్తుల మధ్య సమాధానపరచబడాలి అంటే లాయర్ అన్నది అవసరం, ఒక న్యాయాధిపతి అన్నది అవసరం. అందుకే లూకా 18వ అధ్యాయంలో రాయబడుచుంది, అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గర ఒక ఆవిడ వెళ్ళింది. వాళ్ళ పరుగు వానితో తగాద విషయంలో మాట్లాడడానికి వెళ్ళింది. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా న్యాయాధిపతి అవసరము. ఆయన ప్రభు అయిన క్రీస్తు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడు. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక. ఆయన ప్రేమ మనం లోకు చేయక ఆయన ప్రేమకు మనం లోబడిన వారిగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ రాయబడుచు నీ కోసం ఆయన ఒక న్యాయాధిపతిని నియమించాడు. చూడండి హెబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్న సంపూర్ణ రక్షించుటకు ఆయన శక్తిమంతుడే. ఇక్కడ రాయబడుచుంది, తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేసేవానికి ఉన్నాడు. ఏంటంటే తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేసేవారి పక్షమున ఆయన రక్షించడానికి నిరంతరం కూడా శక్తి కలిగిన వాడిగా కనబడుతున్నాడు. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, ఒక మంచి న్యాయాధిపతి దేవుడు నీ కోసము ఏర్పాటు చేశాడు కనుక అట్టిది దేవుని యొక్క ప్రేమ. రాయబడుచుంది, మరణమైన జీవమైన ఉన్నవి అయినా లేకపోయినా రాబోనైనా సృష్టింపబడిన ఏదైనప్పటికీ దేవుని యొక్క ప్రేమలో నుంచి మనల్ని ఎడబాపోవాడు ఆవిడ కూడా లేడు. ఎందుకంటే ఆయనే నీ పక్షం ఒక న్యాయాధిపతిగా ఉన్నాడు. ఆఖరు నేర్చుకుందాం, 37వ వచనం నుంచి చదువుకుందాం. అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం అన్నిటిలో అత్యధికమైన విజయాన్ని మనము పొందుచున్నాం. ఇక్కడ రాయబడుచుంది ఆఖరుగా ఎందుకు దేవుని యొక్క ప్రేమ లోకు చేయకూడదంటే ఆయన అన్నిటిలో మనకి అత్యధికమైన విజయాన్ని కలుగు చేసిన వాడిగా ఉన్నాడు. ఏంటంటే అన్నిటిలో అని రాయబడుతుంది. ఎందుకంటే మనల్ని ప్రేమించిన వాని ద్వారా అని రాయబడుతుంది. ఎవరైతే నిన్ను ప్రేమించారో ఆయన ద్వారా నువ్వు అన్నిటిలో జయాన్ని పొందుకునే వారిగా కనబడుతున్నాడు. ఒక ప్రత్యేకమైన వారు మాత్రమే కాదు, కొంతమందికి మాత్రమే కాదు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అతను అంగీకరించిన వారందరినీ కూడా ఆయనకు బిడ్డలుగా, ఆయన కుమారులుగా కుమార్తెలుగా అంగీకరించిన వాడు కనబడుతున్నాడు. 1 కొరింథీ 16వ అధ్యాయము ఆఖరి వచనంలో రాయబడుచుంది ఏమని, ఆయన మనకు తండ్రి, మనకు ఆయన కుమారులను కుమార్తెలై ఉన్నాం. కానీ ఇక్కడ రాయబడుచున్న మాట ఏంటంటే ఆయన ప్రత్యేకమైన వారికి మాత్రం కాకుండా అందరికీ ఆయన జయాన్ని ఇచ్చేవాడిగా కనబడుతున్నాడు. ఎందుకంటే మన యొక్క జీవితంలో ఒకసారి ఆలోచన చేసినట్లయితే పాపము ద్వారా, సైతాను ద్వారా
లోక ఆశల ద్వారా, శరీర ఆశల ద్వారా ఈ లోకంలో అనేక రకాలుగా మనము బాధింపబడిన వారిగా కనబడుతూ ఉంటాం. సాతాను ద్వారా ఇబ్బందులు, సాతాను ద్వారా ఇబ్బందులు ఎంతగా మనం ప్రభువులో కొనసాగుతుంటామో అంతగా సాతాను మన వెనక్కి లాగుతూ ఉంటాడు. సాతాను ద్వారా ఇబ్బందులు, లోక ఆశలు, శరీర ఆశలు, ఈ విధముగా అనేకమైన శోధనలు, ఇబ్బందుల ద్వారా అనుక్షణము కూడా మనము గాయపరచబడుతున్న వారుగానే కనబడుతూ ఉంటాం. అనేక ఇబ్బందులు, మనం ఏదైనా దేవుని కార్యాన్ని తలంచుకున్నామంటే అనేక రకాల ఇబ్బందులు మనకు కనబడుతూ ఉంటాయి. కానీ ఏమైనప్పటికీ కూడా ఆయన వాక్యవాగం సెలవిస్తుంది, ఫైనల్గా ఆఖరుగా విజయాన్ని పొందుకునేవాడు మాత్రము దేవుడు. అది ఇక్కడ రాయబడుచుంది, అంతిమ ఫైనల్ జడ్జిమెంట్ మాత్రము ఆయనదే. ఆఖరిగా ఉండేవాడు కూడా ఆయనే, మొదటివాడు ఆయనే, కడపటివాడు కూడా ఆయన. కాబట్టి ఈ లోకంలో మనము అనేక రకాలైన ఇబ్బందులు, శోధనలు వచ్చినప్పటికీ యోహాను సువార్త 16:33 రాయబడుతుంది, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం వహించుడి, నేను లోకమును జయించాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:6 రాయబడుతుంది, ఆయనది విశ్వాసం ఉంచడమే కాదు కానీ శ్రమలను కూడా మనము పొందుకునే వారిగా ఉండాలి. ఎందుకంటే మన యొక్క జీవితం అనేక సార్లు మనము గాయపరచబడిన వారిగా కనబడుతూ ఉంటాం. కానీ అంతిమంగా ఫైనల్గా మాత్రం విజయాన్ని మనము దేవుడు మాత్రమే మనకి దయచేసేవాడిగా కనబడుతున్నాడు. కనుక ఇక్కడ రాయబడుచుంది, ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము అన్నిటిలోనూ అత్యధికమైన విజయాన్ని మనము పొందుకునే వారిగా ఉన్నాం. అందుకే దేవుని యొక్క ప్రేమ మనం లోకం అన్నది చేయకూడదు. దేవుని ప్రేమ మీద మనం ఆధారపడిన వారిగా ఉండాలి. ఎందుకంటే దేవునికి నీకు మధ్య ఎన్ని ఉపద్రవాలు, ఇబ్బందులు, ఖడ్గాలు ఉన్నప్పటికీ, అనేక మంది అనేక రకాలైన ఆలోచనలు కలిగి దేవుని నిన్ను వేరు చేయాలని ఆలోచన కలిగినప్పటికీ వాక్యభాగం రాయబడుచుంది, ఫైనల్గా విజయాన్ని పొందుకునేవాడు మాత్రము దేవుడే. ఆయన తన కుమారుని లోకములోనికి పంపించాడు. ఆయనను విశ్వాసం ఉంచిన వారు నశింపక నిత్య జీవాన్ని పొందుకుంటారు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక చదువుకున్నాం కదా, పరిమళ వాసనగా ఉండుటకు ఆయన బలిగాను అర్పణగాను తను తానుగా దేవునికి ఆయన అర్పించుకున్నాడు, సమర్పించుకున్నవాడు కనబడుతున్నాడు. ఒకసారి పేతురు రాసిన పత్రిక 1వ పేతురు 4వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. 4:12 మీ కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గురించి మీకేదో ఒక వింత అని ఆశ్చర్యపరకుడి అని రాయబడుతుంది. ఏంటంటే మీ కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గురించి మీకేదో అన్నాడు. అక్కడ మీకేదో అంటే ఏంటి అమ్మ, ఏమైపోతుందో అని ఆశ్చర్యంలోనికి వెళ్ళొద్దు. ఎందుకంటే అంతిమముగా ఫైనల్గా విజయాన్ని పొందుకునేవాడు మాత్రము దేవుడైన యెహోవాయే. ఇక్కడ ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ ఫైనల్గా మన యొక్క జీవితంలో అధికమైన విజయాన్ని కలుగజేసేవాడు మాత్రము దేవుడే. కాబట్టి రాయబడుచుంది ఇక్కడ 1వ కొరింథీ రాసిన 10వ అధ్యాయం 13వ వచనంలో, లోకములో సామాన్యంగా మనుషులు కలిగే శ్రమలు తప్ప అంతకంటే భయంకరమైనవి ఏవి కూడా మానవునికి రావు. ఒకవేళ ఇన్ కేసు వచ్చినప్పటికీ దాని వెనకాలే తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయన చూపించేవాడిగా కనబడుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, వాక్య భాగము రాయబడుచుంది, మనము ధన్యులము అయి ఉన్నాం, మనము ఆశీర్వదింపబడిన వారిగా ఉన్నాం. ఎందుకంటే ఒకనొక దినం మనం మన యొక్క పరిస్థితి కనుక ఆలోచన చేసినట్లయితే మనం అనీతిమంతులము, దేవునికి ఇష్టమైన వారు ఎంత మాత్రం కూడా కాదు. అటువంటి వారి అయినా మన మీద ఆయన యొక్క ప్రేమను చూపించి, దేవుడు ప్రేమ స్వరూపి కనుక ఆ ప్రేమను చూపించి ఆయన నిన్ను నీతిమంతుడిగా చేశాడు. ఆ ప్రేమను చూపించి నీ కోసం ఒక లాయర్ని పెట్టాడు. ఎందుకంటే నువ్వు మాట్లాడలేవు. అదే రోమీయులకు రాసిన పత్రిక రాయబడుచుంది, ఏ విధంగా మాట్లాడాలో, ఏ విధంగా ప్రార్థన చేయాలో, యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో మనకి తెలియదు. కనుక ఉచ్చరింప సత్యము కానీ మూలుగలతో ఆ ఆత్మ
మన తరపున నీ తరపున విజ్ఞాపన అనేది చేస్తుంది. కాబట్టి ఆయన ప్రేమ అంతటి మహోన్నతమైనది కనుక నీకు అన్నిటిలో విజయాన్ని, అధికమైన విజయాన్ని కలుగజేసేవాడిగా కనబడుతున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఒకసారి చూడండి 1 పేతురు 5వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. 1 పేతురు 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి అగు దేవుడు కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట ఆయనే మిమ్ములను పూనులుగా చేసి స్థిరపరిచి, ఏంటంటే కొంతకాలము శ్రమపడిన పిమ్మట అని రాయబడుతుంది. కానీ ఈ లోకములో ఉన్న నీవు కొంతకాలము శ్రమ పడవలసినది ఉంది. కానీ ఇక్కడ రాయబడుతుంది అంతిమ విజయాన్ని మాత్రము దేవుడు మాత్రమే పొందుకునేవాడుగా కనబడుతున్నాడు. అంతిమ విజయము ఆయనకే సాధ్యం. అందుకే ఇక్కడ రాయబడుతుంది కొంతకాలం శ్రమ పడిన పిమ్మట మిమ్మల్ని సంపూర్ణంగా చేసి మిమ్మలను స్థిరపరిచేవాడు ఆయనే. వాడు ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది విజయాన్ని, అత్యధికమైన విజయాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు గనక మన యొక్క జీవితంలో మరణమైన, జీవమైన, ఉన్నవి అయినా, రాబోవునవైనా, ఎత్తైన, లోతైన, ప్రధానులైన, దేవదూతలైన ఎవరైనప్పటికీ దేవుని యొక్క ప్రేమలో నుంచి మనలను ఎడబాపు వారు ఎవరు కూడా లేరు. ఎందుకంటే దేవుడు నిన్ను అత్యధికంగా ప్రేమించాడు. తన కుమారుని కంటే అత్యధికంగా ఆయన నిన్ను ప్రేమించి నువ్వు భరించవలసిన శిక్షను ఆయన భరించాడు. నువ్వు భరించవలసిన అవమానమును సువార్త మనం చదివినట్టు అర్థమవుతుంది. ఆయన ఎంతగా బాధింపబడినప్పటికీ ఆయన నోరు తెరవని వాడిగానే, బొచ్చు కత్తిరించే వాడి దగ్గర గొర్రెపిల్ల ఎలాగా మౌనంగా ఉండిపోద్దు, అలాగ నీ కోసం ఆయన మౌనంగా ఉండి నీ యొక్క విమోచన కోసము ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేసిన వాడు కనబడుతున్నాడు. అటు ప్రేమను మనం లోకువ చులకన చేయక ఆయన ప్రేమ మీద ఆధారపడి జీవించే వారికి ఉందాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకలు దీవించి ఆశీర్వదించును గాక.